మార్చి తన సజీవ యుద్ధమునందు ఈ విధంగా యుద్ధంలో దేవుని కృపను బట్టి కలుసుకోవటానికి ప్రార్థించడానికి ఇచ్చిన మహాకృపను బట్టి ఎనలేని ప్రేమను బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా యేసయ్య ఘనమైన నామమును కొందనాలు. మా ప్రభా, ఇప్పటి వరకు మరి తోడుగా ఉండి నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా, మా ప్రభా లేఖన భాగం ద్వారా మీ నామానికి మీరు మహిమ పొందుకున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో పక్షముగా ఆయన వాక్యం అందిస్తూ ఉండగా నాలోచి మీరే మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా సొంత జ్ఞానము చేత, సొంత తలంపులతో, సొంత మాటలు నేనేమైనా బోధిస్తుంది వ్యర్థం కనుక నీ చిత్తము కానీ ఏ మాట నా నోట రాకుండా కానీ ప్రార్థిస్తున్నాను. నన్ను నీకు సంపూర్ణంగా సమర్పించుకోవచ్చు. నాలో ఉండి మీరే మాట్లాడండి ప్రభా, నాలో ఉండి మీరే మాట్లాడమని మీ నామానికి మహిమ పొందుకున్నాను. మరుగుపరిచి మీరు మహిమ పొందుకున్నాను. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనించినట్లయితే, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. సంపాదించుకొనుటకు ఏం చేయాలంటండి? ప్రయాసపడాలి. ఇక్కడ క్లియర్ గా పౌలు తిమోతికి రాస్తూ అంటున్నాడు, దైవజనుడా నువ్వు దేనితో వీటన్నిటిని విసర్జించాలి. ఆ పై వచనాల్లో మనం చూస్తే దేనిని విసర్జించాలి అంటున్నది అక్కడ క్లియర్ గా కనబడుతుంది. వీటన్నిటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసాన్ని, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఆత్మ ఫలాన్ని మనము కలిగి జీవించాలని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నీతిని, భక్తిని, ఎటువంటి భక్తి కావాలి మనకి? ఎందుకు పౌలు దైవజనుడా వీటిని విసర్జించు అని మాట్లాడి తర్వాత మొట్టమొదటి 2 మాటలు మాట్లాడుతున్నాడు. ఒకటి నీతి, 2 భక్తి. ఏం కావాలండి? నీతి, భక్తి. ఈనాటి సేవా పరిచర్యలో విసర్జించవలసినటువంటి ప్రాముఖ్యమైన పరిస్థితి ఏంటంటే పైన 10వ వచనంలో మనకి కనబడుతూ ఉంటది ధనము. ఎందుకనగా ధనాపేక్ష ధనము. చాలా మంది 9వ వచనం చూస్తే ధనవంతులగుటకు పరుగులెడుచు ఉన్నారంట, ధనవంతులగుటకు అపేక్షించుచు ఉన్నారంట, ధనవంతులగుటకు ఆశపడుచు ఉన్నారు. అనేక రకాలైన ప్రయత్నాలు వాళ్ళు, మన ఆలోచన, మన యొక్క ప్రవర్తన, మన యొక్క తలంపులు ఎప్పుడు ఏం సంపాదిద్దామా, ఏం చేద్దామా, ఏం దాచుకుందామా, మన బిడ్డలకు ఏం చేద్దామా, సుఖ సౌఖ్యములతో కలిగినటువంటి జీవితములు కావాలని మనం ప్రతి ఒక్కరము దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవునంటారా? అవునండి. ప్రతి ఒక్కరికి సుఖ సౌఖ్యములతో కలిగినటువంటి జీవితము కావాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఏ బాధ, బందీ లేనటువంటి జీవితము కావాలని ఆశపడుతూ ఉంటాం. ఏమండి? కానీ దేనికోసమనంటే ఆ సుఖ సౌఖ్యమైనటువంటి జీవితం ఈ లోకంలో ఎలాగ దొరుకుతుందంటే మనకు వచ్చేటువంటి ఆలోచన కేవలం ధనం. దేని ద్వారా? కేవలం ధనం. ధనం ఉంటేనే మనకు ఆ సుఖ సౌఖ్యమైనటువంటి జీవితం వస్తుంది. కాబట్టి ఆ ధనము వెనుకాల పరిగెడుతూ ఉంటాం. ఈ ధనము వెనకాల పరిగెత్తి 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 లోకములు అనేకమైన శ్రమలు పొందాం, అనేకమైన కష్టాలు పొందాం, అనేకమైనటువంటి ఇబ్బందులు పాలయ్యాం, అనేక విధాలుగా నలిగిపోయాం. అయితే లోక రక్షకుడైనటువంటి ప్రభు అయిన క్రీస్తుని ఎరిగినటువంటి మనము, ఆయన మరణ పునరుద్ధానముల గురించి ఎరిగినటువంటి మనము, ఆయన రాజ్యము కొరకు ఎదురు చూస్తున్న మనము, ఆయన రాజ్యములు అనేకులను చేర్చాలని ప్రయాసపడుతూ దేవుని పరిచర్యలో కొనసాగుతున్నటువంటి మనము ఇప్పటికీ దాని వెనకే పరిగెడుతూ ఉన్నా. ఇప్పటికీ దాని వెనకే పరిగెడుతూ ఉన్నా. ఎంతగానంటే ఈనాడు ఆ ధనము వెనకాల పరిగేటువంటి రీతిలో సేవా పరిచర్యలో నీతిని, భక్తిని కోల్పోయేటువంటి విధానంలో ఉన్నాం. ఏంటండి? నీతిని, భక్తిని కోల్పోతాం. భక్తిని కోల్పోయేటువంటి విధానంలో ఉన్నాం. సేవ ఆరంభంలో సేవను ఆ దేవుడిచ్చేటువంటి భారముతో ఎంతో ఆసక్తితో మొదలు పెడుతూ ఉన్నాం. కానీ మెల్లమెల్లగా మనలో ఏదైతే ఉండకూడదు, ఏదైతే విసర్జించాలని ప్రభు మాట్లాడుతున్నాడో దానినే మనము నిజంగా ఉన్నాం. నీతి కలిగి
దేని కొరకు ప్రయాసపడాలో దాని కొరకు ప్రయాసపడకుండా వ్యర్థమైన దాని కొరకు ఈ లోకంలో ప్రయాసపడుతూ ఉన్నాము మనం ఇప్పుడు. చూడండి, వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతూ ఉన్నాం. ఎంతవరకు అదే అధ్యాయంలో మనము 6వ వచనంలో చూస్తే సంతుష్టి సహితమైనటువంటి దైవ భక్తి ఏం చేస్తున్నాడండి? గొప్ప లాభసాధకమైన సంతుష్టి సహితమైనటువంటి భక్తిని కలిగి ఉన్నాం. మన భక్తి మన ఆత్మీయ జీవితానికి లాభసాధకముగా ఉందా? లాభసాధకం అనగానే శారీరకంగా ఆలోచించేస్తూ ఉంటాం మనం, మళ్ళీ ఈ లోకానుసారంగా ఆలోచించేస్తూ ఉంటాం. లోకంలో మాట అంటారు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏమిస్తారు, ఎంతసేపు ఏ లాభం, మనకేం కావాలి? అవునా? ఏదో ఒకటి ప్రయోజనం, నాకేంటి లాభం, నేను ఇది చేస్తే నాకేంటి? ఆలోచన చేయండి. ఎంతవరకు దేవుని వెంబడించి నడుస్తూ ఉన్నాం. ఆయన క్లియర్ గా అంటున్నాడు, అయ్యా ఈ లోకంలోని జీవితము లాభసాధకముగా ఉండాలనంటే సంతుష్టి అయిన భక్తి కలిగి ఉండాలని. సంతుష్టి అయిన భక్తి ఏంటంటే ఈ లోకములో ఉన్న వాటిని మరచి, ఈ లోకములో ఉన్న వాటిని విడిచి నా నీతిని నా రాజ్యాన్ని మొదట వెతకండి అని అంటున్నాడు ఆయన. ఈనాటి సేవా పరిచర్యలో, ఈనాటి సేవాకత్వంలో, కేవలం సేవాకత్వం కాదు, ఈనాటి క్రైస్తత్వంలో ప్రాముఖ్యంగా సేవాతత్వం, దైవజనుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ గ్రంథములో ఆదిమ సంఘము దగ్గర నుంచి ఇప్పటి వరకు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వారిలో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, లేకపోతే సేవలోనికి వచ్చిన తర్వాత ఆస్తులు, మేడలు, అంతస్తులు కట్టుకున్నట్టు బైబిల్లో ఉందా? లేదండి. ఆదిమ సంఘస్థులు ఏం చేశారండి? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఏం చేశారు? పొలము నమ్మి ఉన్నదంతా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. చరాస్తులను అమ్మి అపోస్తలుల పాదాల వద్ద పడ్డారు. అపోస్తలుల పాదాల వద్ద పెట్టగానే అపోస్తలులు ఏం చేశారు? చక్కగా తీసుకుని సేవకి, మనకి విశ్వాస దైవజనులు కాబట్టి తీసుకొచ్చి మనకి ఇచ్చారు కాబట్టి ఏమైంది? నేను లెక్కప్పు చెప్పాలి కదా, ప్రముఖమైనటువంటి మాట అయితే బోధిస్తున్నాం, కానీ దాని ప్రకారం నడిచేటువంటి ప్రతి విషయంలో నేను దేవుడికి లెక్కప్పు చెప్పాలి. పౌలు అంటాడు, అయ్యా మరి ఆ రోజు లెక్కప్పు చెప్పాలని సగతే మర్చిపోయాం కదా మనం. కాబట్టి మనకి ఇష్టం వచ్చినట్టు గంతులు వేస్తున్నాం పరిచర్యలో. ఆయన చిత్తాన్ని నెరవేర్చే రాజ్యములో ప్రవేశించే వారంగా మనముంటూ అనేకులను మనకు అప్పచెప్పిన వారిని ప్రవేశింపచేసే వారిగా మనం మేపవలసినటువంటి వారుగా ఉండగా మనమే తప్పిపోతూ ఉన్నాం. మనమే తప్పిపోతూ ఉన్నాం. విసర్జించవలసిన వాటిని విసర్జిస్తున్నామే లోకంలో. లేకపోతే మన కడుపే మన దేవుడిగా సిగ్గుపడాల్సిన విషయాల్లో కూడా ఇకను మనకు అది లేదు. దాన్ని అనుభవిస్తూ ఇంకా ఎంతో మంది నశించిపోతూ ఉన్నారు. ఈరోజు వారి కొరకు కసి కలిగి, రోషము కలిగి, భారముతో నశించుచున్న ఆత్మల కొరకై ప్రయాసపడే వారంగా ఉన్నాం మనం. ఇంకా లేక ఈ లోకంలో కడుపే దేవుడిగా చూసి సిగ్గుపడాల్సిన విషయాల్లో అమ్మ నడిపించండి, ప్రార్థనలు నడిపించండి. అలాగండి. వాక్య నిమిత్తం చక్కటి వాక్యాలు చెప్పారు ఈరోజు జాస్వాయి గారు. అందుకే జాస్వాయి గారి కోసం ఇలాంటి వాక్యాలు చెప్తారని జాస్వాయి గారికి మరి మంచి మాటలు వినిపించినందుకు అయ్యగారు వందనాలు. మరి మనం వీటిని విసర్జించి మరి నీతిని, భక్తిని, విశ్వాసం, ప్రేమని వీటిని అన్నిటినీ మరి అనుసరించి సంపాదించుకున్నట్టుగా మనం ప్రయాసపడుతున్నామా? మరి అలా దేనికోసం అయితే మనం ప్రయాసపడుతున్నామని దేవుడు చక్కగా మాట్లాడి ధనాపేక్ష కోసమే మనం పరుగులెడుతున్నామని మరి గొప్ప తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభా ఇదిగో లోకము నాతని మా ద్వారా, అతని దైవజనుల ద్వారా నా ప్రభా ఒక బెదిరింపుకు సంబంధించిన తండ్రి మనిషిని సరిచేయాలని చక్కగా నాతని మాట్లాడిన వాక్యం బట్టి
ఏది వాస్తవమో ఏది సరైనదో అటువైపు మా మార్గాన్ని మా జీవితాన్ని మేము సరిచేసుకుని నడిచే గొప్ప ధన్యతను మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి నామంలో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమె వాక్య నిమిత్తం ప్రార్థన చేసిన బ్రదర్ గారికి వందనాలండి. ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కొంతకాలం ఒక నెల రోజులైతే అనారోగ్య పరిస్థితి, నెల 2 నెలల అనారోగ్య పరిస్థితి బట్టి రాలేకపోయాను. తర్వాత నాకు మీటింగ్స్ ఉండటం, నేను వెళ్ళటం, ప్రయాణాల వల్ల రాలేకపోయాను. కానీ మీరు నా కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రభు మిమ్మల్ని అందరినీ బాగా తన పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం చేత నింపి నడిపించును గాక. ఆమేన్. ఇకను ప్రార్థించండి పరిచర్య కొరకై. ఇకను పరిచర్యలో ఎంతకాలం పరిగెడతానో నాకైతే తెలియదు, నా జీవితం ఏ పడిదో నాకైతే తెలియదు. ఉన్నత కాలంలో పరిచర్యలో బహుగా పరుగులెత్తాలని నా ఆశ. కొరకే ప్రార్థించండి. అవసరతలు చాలా ఉన్నాయి, ప్రార్థించండి. మీరు చూస్తున్నారు వెనకాల మందిరం అవసరతలు మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, దాని కొరకే కూడా ప్రార్థించండి. అలాగనే మీ అందరికీ తెలుసు బైబిల్ క్లాసెస్ గురించి చెప్తున్నాను. విధంగా కొన్ని ఏజెన్సీ ఏరియాల్లో బైబిల్ క్లాసెస్ ప్రారంభిస్తున్నాం. కాకపోతే దీని ద్వారా ఏమవుతుందంటే నాకు భారం అనేది ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు వరకు బైబిల్ క్లాసులు ఎలా నడిపించేవాళ్ళం అంటే నేను ఎవరి దగ్గర తీసుకునేవాడిని కాదు. నా ఖర్చులు నేను పెట్టుకుని వెళ్ళి తరగతి ఇచ్చేసి వచ్చేవాడిని. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి క్లాస్కి వచ్చేవాళ్ళు, నెలకొకలు భోజనం పెట్టుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో వెళ్ళినప్పుడు చూస్తే మామూలుగా మనం 1 కిలోమీటర్ నడిచి వెళ్ళాలంటేనే చర్చికి వెళ్ళడం మానేస్తాం. 1 కిలోమీటర్ నడిచి వెళ్దాం, చర్చికి వెళ్ళడం మానేస్తాం. బండి లేకపోతే మానేస్తాం, బండి వెళ్తాం. లేకపోతే కానీ 3 గంటల సేపు నడిచి కొండ ఎక్కువ వచ్చారంట క్లాస్ సేవకు. వారి యొక్క ఆసక్తి నన్ను ఎంతగానో ప్రభువులు బలపరిచింది. కాకపోతే ఏమవుతుందంటే నెలకు ఒక 18,000 నుంచి 20,000 రూపాయల ఖర్చు నాకు నా మీద పడింది. దానికి ప్రార్థించండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి. ప్రభు దానికి సహాయం చేయనట్లుగా. నా పరిస్థితి మీకు చెప్పాను, చాలా చిన్న సంఘం, కానీ ప్రభు కొరకు పరిగెత్తాలనుకుంటున్నాను. ఎందుకనంటే విలియం కేరీ గారు ఒక మాట, ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టు, ప్రభు దగ్గర నుంచి గొప్ప కార్యాలు ఆశించాను. అది నా సేవా ప్రారంభం నుంచి నా జీవితంలో నేను అవలంబించుకున్నటువంటి విధానం అది. కాబట్టి అవసరతలన్నీ దేవుడు తీర్చినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే చేస్తామండి. ప్రార్థన చేయండి. ప్రార్థన అవసరతలు ఉన్నారేమా ఎవరికన్నా? చెప్పండి. అలాగండి. అలాగే అదండి హైమావతి గారు అమ్మాయి ప్రెగ్నెన్సీ అండి, కన్ఫామ్ అయింది. మంచి ఆరోగ్యం ప్రార్థనలో పెట్టండి. బెడ్ రెస్ట్ అన్నారంట. అలాగే వరలక్ష్మి గారు భర్తకి కడుపులో నొప్పి అంటండి, హాస్పిటల్కి వెళ్తారంట. ఎటువంటిది ఏమీ లేకుండా డాక్టర్ చూసి మందులు ఇచ్చేలా ప్రార్థనలో పెట్టండి. మనం ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసారమైన జీవితం మాకు అందరికీ దయచేసి మీకు మహిమకరముగా, నీకు మాదిరికరముగా ఉండేటువంటి బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఆత్మ సన్నిధిని తోడుగా ఉంచినందుకు వందనాలు. సమయంలో జీవంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అర్పిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేసి అయాన్ని కృపలో వర్తింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమయంలో వరలక్ష్మి గారి యొక్క హస్బెండ్ గారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. తండ్రి గారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి విధమైన బలహీనత యేసునామములో విడిచిపోవును గాక. ఆ కడుపున యేసునామములో విడిచిపోవును గాక. Releasing mighty power in the name of Jesus. Touch him in the name of Jesus. Releasing mighty presence upon him in the name of Jesus. Every sickness in his body, right now in the name of Jesus, I come to live him. యేసునామములో ఆ కడుపున విడిచిపోవును గాక అని ప్రార్థన చేస్తాను. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండగా ఆయన ఎటువంటి ప్రాబ్లం లేదని చక్కని మాటలతో చెప్పడానికి, నువ్వు ముట్టి స్వస్థపరిచావని అప్పుడు గ్రహించడానికి నీ కృపను అనుగ్రహించు. అలాగనే తల్లి హిమావతి గారి యొక్క కుమార్తె కొరకే ప్రార్థన చేస్తున్నాం. చిన్న గర్భఫలం కొరకే, కన్ఫర్మేషన్ కొరకే మీకు వందనాలు. అప్పుడు బిడ్డ గర్భంలో ఎదుగుచుండగా, బిడ్డముగా ఎదుగుచుండగా ప్రతి చక్కగా రూపొంచబడడానికి నీ కృపను అనుగ్రహించండి. మాసం భద్రపరిచి సుఖకాంతులు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన తల్లి బిడ్డకి కావాల్సిన పౌష్టికతను అప్పుడు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి మీకు స్తోత్రములు. అలాగే బాబు గారి కొరకే ప్రార్థన చేస్తున్నాం. బలహీనలు దీనిలో యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగా ప్రార్థన చేస్తున్నాం. Each and every evil spirit, each and every sickness, come out in the name of Jesus. యేసు నామములో ప్రతి నరముల కణములకు సత్వము కలుగునుగా.
Fire in the name of Jesus. మీరే తాకి ముట్టి స్వస్థపరచండి ప్రభా. మీ బలమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మా ప్రభు బలహీనలుగా ఉన్నట్టు ఈ సమయంలో ఎవరైతే బలహీనత ఉన్నారో, ఏ ప్రదేశంలో అయితే మీకు బలహీనత ఉందో ఆ ప్రదేశంలో మీకు కుడి చేయబెట్టుకుంటూ ప్రార్థించేద్దాం. మీకు బలహీనత ఎక్కడైతే ఉందో అక్కడ మీకు కుడి చేయబెట్టుకుంటూ ప్రార్థించేద్దాం. కూడా యేసు నామములో మా ప్రభా ఎవరికైతే బలహీనత ఉందో, ఎవరైతే కుడి చేతిలో బలహీనత ఉన్న ప్రదేశంలో పెట్టి ఉన్నారో ప్రతి బలహీనత యేసు నామములో విడిచిపోవునుగా అని ప్రార్థిస్తున్నాం. Release your mighty hand, power upon them in the name of Jesus. Come on, I'm to receive it. Come out in the name of Jesus. యేసు నామములో ప్రతి బలహీనత విడిచిపోవునుగా. Fire. మీరే తాకమని ప్రార్థన చేస్తాను. సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించి ఆ దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. నన్ను ముట్టి స్వస్థపరచండి. మన గురించి సాక్ష్యం ఇచ్చుదురుగా అని ప్రార్థన చేస్తున్నాను. నామానికి మహిమ. అలాగే మా ప్రభు మీటింగ్ నడిపిస్తాను. బాబు గారిని, సంధ్యమ్మ గారిని, ప్రతినిత్యం కలుస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులు కనిపిస్తుంది. దేవించండి. నీ పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదం చేత నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చిత్తమైన అక్కడ వరకు పర్యాటక అందరం కలిసి స్తుతించే కృపను నాకు మాకు అందరికీ దయచేసి నామానికి మహిమ పొందుతుంది. యేసు దివ్య నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు మన కుటుంబంలో సకల పరిశుద్ధులు ఈ సార్వత్రిక సంఘం ద్వారా నడిపించబడుతున్న మీటింగ్ లో కలుస్తున్న ప్రతి ఒక్కరికి నడిపిస్తున్న వారికి సదాకాలము తోడైన నడిపించునుగాక. తెలుగు రక్తమేచ్యం వేసునామకి సంపూర్ణ విజయం కలుగునుగాక. వందనాలయ్య గారు. అందరికి వందనాలు.